శీతాకాలంలో వచ్చే ఇబ్బందుల్ని కొంచెం దూరంగా ఉంచాలి అని అంటే ఫస్ట్ కొంచెం వార్మ్ క్లోతింగ్ అనేది మెయింటైన్ చేయాలి. చిన్న పిల్లలు అని అంటే డెఫినెట్గా చేతులు కాలు కూడా కప్పేసుకునేటట్టు గ్లౌస్ కానీ మిటన్స్ కానీ వేసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే లేయర్డ్ క్లోతింగ్ అని అంటారు అనమాట. అంటే లోపల ఒక బనియన్ పైన షర్ట్ పైన జాకెట్ మీద ఓవర్ హుడీ, ఇట్లా ఒక 4 రకాలు క్లోతింగ్ అనేది తీసుకోవాలి. దాంతోపాటు ఎన్విరాన్మెంట్, ఈ చలి ఏదైతే వస్తుందో ఆ చలి వల్ల స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది. సో చాలా మందికి మనం మాయిశ్చరైజర్స్ ఇవన్నీ రాసుకుంటా ఉండండి అని చెప్తాము. చిన్నపిల్లలు కూడా మాయిశ్చరైజర్స్ రాయండి అని చెప్తా ఉంటాము. దీంతో పాటు మనం ఇంకేం చేయొచ్చు అని అంటే డెఫినెట్ గా చాలా వరకు 60 to 70% మంది దగ్గర కూలర్స్ కానీ ఎయిర్ కండిషనర్స్ కానీ ఉంటాయి. ఈ ప్రతి మెషిన్ లో కూడా హ్యూమిడ్ మోడ్ అనేసి ఉంటుంది, హ్యూమిడిఫైయర్ మోడ్ అని ఉంటుంది. ఆ మోడ్ లో పెట్టుకుంటే మనకి కొంచెం మాయిశ్చర్ అనేది కావాలి. ఒక డ్రై కోల్డ్ లా కాకుండా కొంచెం మాయిశ్చర్ అనేది ఉంటే కనుక ఈ స్కిన్ జిరోసిస్ ఏదైతే జరుగుతుందో అవన్నీ అవ్వకుండా ఉంటాయి.